ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ముందే రష్యా ఉక్రెయిన్ వార్ కొన్ని బీభత్సాలను సృష్టించింది, ఉద్రిక్తత పరిణామాలకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా నాకు తెలిసి 2-3 ఏళ్ల పాటుగా జరుగుతున్నటువంటి అతిపెద్ద యుద్ధం ఏదైనా ఉందనంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో రష్యా ఉక్రెయిన్ వారే. అయితే రష్యా ఉక్రెయిన్ వార్ ఈ మధ్య కాలంలో అయిపోయిందని అంతా భావించారు, కానీ అది జరుగుతూనే ఉంది. అడపాతడప ఒకరిపై ఒకరు దాడులు జరుగుతూనే ఉన్నాయి. కంపారిటివ్లీ అమెరికా ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో పోలిస్తే కొంచెం తక్కువ పరిణామాలతో ఈ రెండు దేశాల మధ్య జరుగుతోంది కాబట్టి ఎక్కువగా ఎవరు ఆసక్తి చూపులే అటువంటి కథనాలు ఎక్కువగా మీ దృష్టికి రాకపోవచ్చు. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా మరోసారి భీకరంగా దాడులు చేసింది. కారణం ఉక్రెయిన్ ఇటీవల రష్యాపై చేసినటువంటి దాడికి ప్రతీకార దాడే ఈ రష్యా చేస్తున్న దాడులు. ఈ దాడిలో నిన్న ఉక్రెయిన్లో 10 మంది పౌరులు మరణించారు. దీనికి సంబంధించి కార్కివ్, డ్నిప్రో, జపోర్జియా నగరాలపైన కూడా మిసైలు, డ్రోన్లతో అటాక్ చేసింది రష్యా. ఇండస్ట్రియల్ కారిడార్లు, కీలక మౌలిక వసతులపైనే ఎయిర్ స్ట్రైక్స్తో రష్యా రిటిలియేషన్ మొదలుపెట్టింది, తిరిగి దాడి చేయడం మొదలుపెట్టింది. ఇక డ్నిప్రో సిటీలోనే 6 మృతి చెందితే 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఇక రెసిడెన్షియల్ ప్రాంతాల టార్గెట్గా రష్యా అటాక్స్ చేస్తోంది. అయితే ప్రస్తుతం అక్కడ కుప్పకూలిపోయినటువంటి ఆ భవనాల శిథిలాల కింద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 రోజుల క్రితం ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ ఉక్రెయిన్ రష్యాపై కూడా ఇదే మాదిరిగా అటాక్ చేసింది. రష్యాలో ఉన్నటువంటి అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగానే ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ దాడిలో రష్యా ఆయిల్ రిఫైనరీలకి భారీగా నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ దాడులకి ఇప్పుడు ప్రతీకార దాడే రష్యా చేపడుతోంది. తాజా ఘటనతో మరింత ఉధృతంగా మారింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఇది కేవలం ఒక వార్ ఆఫ్ వెపన్స్, చిన్న చిన్న వెపన్ల యొక్క అటువైపుగా దాడే తప్ప అంత భయంకరమైనటువంటి యుద్ధం ఇంకా మరికొద్ది రోజుల్లోనే మొదలు కాబోతోంది. ఎంతటి భయంకరమైన యుద్ధం అంటే ఇరాన్ని ఎప్పటికీ భరించి 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 ఓపిక నశించినటువంటి రష్యా సమయం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తోంది. ఒక్కసారి వేటేస్తే ఇక తిరిగి లేవకూడదని రకంగా అమెరికా ఏ రకంగా అయితే ఇరాన్పై అటాక్ చేసిందో అదే మాదిరిగా రష్యా ఉక్రెయిన్పై కూడా అటాక్ చేయబోతుంది. ఇక్కడ చిన్న తేడా ఏంటంటే గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ ఇరాన్ వ్యతిరేకంగా మారింది. గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ని మొదట్లో సహకరించినట్టుగా మాట్లాడి ఒక లేఖను రిలీజ్ చేసిన ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సమయంలో, ఆ తర్వాత అమెరికా ఎంట్రీ ఇచ్చిన తర్వాత గల్ఫ్ కంట్రీస్ తమ సపోర్ట్ని మొత్తాన్ని ఇరాన్ నుంచి విరమించుకున్నాయి. కానీ ఇక్కడ యుక్రెయిన్కి ఏం జరుగుతోంది? యూరోపియన్ నేషన్స్, నాటో దేశాలన్నీ కూడా యుక్రెయిన్కి సహకరిస్తున్నాయి. బ్రిటన్ మొన్న ఆర్థిక సాయం చేసింది యుక్రెయిన్కి. బయట నుంచి ఆర్థిక సాయం అందుకోవడం, రష్యాపై అటాక్ చేయడం. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కూడా రష్యాకి కాదు ఉక్రెయిన్కే సపోర్ట్ చేస్తోంది. న్యూట్రల్గా కూడా కాదు, ఉక్రెయిన్కి వన్ సైడ్గా సపోర్ట్ చేస్తోంది. రష్యాని చాలా సందర్భాలు విభేదించింది. యుద్ధాన్ని ఆపుతానని చెప్పి 2 దేశాల అధినేతలతో చర్చలు జరిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఏమాత్రం ఉపయోగం లేదు, మళ్ళీ యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే లాస్ట్ 48 అవర్స్గా జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఒకసారి రష్యాలో ఎటువంటి దాడులు ఉన్నాయి, దానికి ప్రతీకారంగా రష్యా ఉక్రెయిన్పై ఎటువంటి దాడులు చేసింది, ఒకసారి విజువల్ చూద్దాం. రైట్, ప్రస్తుతానికి రష్యా టార్గెట్ ఏంటో తెలుసా? ఉక్రెయిన్లోని కోస్టియాన్వికా అనేది ఒక కీలకమైన ప్రాంతం, ఎక్కడైతే వాళ్ళకి సంబంధించిన కీలకమైనటువంటి ఆయుధాలు, డ్రోన్లు ఉన్నాయి. మీకు కనుక గుర్తుంటే నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 1 ఏడాది క్రితం అనుకుంటా. 1 ఏడాది క్రితం ఏం జరిగింది? ఉక్రెయిన్ కొన్ని కంటైనర్లలో డ్రోన్లను తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి వచ్చాయి కంటైనర్లు? రష్యా కళ్ళుగప్పి నావిగేషన్లని మొత్తాన్ని విడిగొట్టించి ఎటువంటి టెక్నాలజీకి అంతు చిక్కకుండా రష్యాలో తిరిగేటువంటి కొన్ని కంటైనర్లు, ట్రాన్స్పోర్టింగ్ కంటైనర్లో డ్రోన్లు వస్తాయి. వచ్చి రాగానే ఒక 10 కంటైనర్ల నుంచి గాల్లోకి డ్రోన్లు ఎగరడం, ఆ డ్రోన్లు అన్నీ వెళ్ళిపోయి ఒక దాని ఏమంటారు ఎయిర్ ఫోర్స్పై అటాక్ చేయడం, ఎయిర్ బేస్పై అటాక్ చేయడంతో 32 యుద్ధ విమానాలు పూర్తిగా నుజ్జు అయిపోయాయి. వాటి అన్ని పేల్చేసింది ఆ డ్రోన్లు అన్ని కూడా, 32 యుద్ధ విమానాలు. ఇది చిన్న విషయం కాదు. నాకు తెలిసి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆపరేషన్ ఏంటంటే ఇదే. ఒక ఎయిర్ బేస్ పై
అటాక్ చేసి రష్యాలో 32 యుద్ధ విమానాలను పేల్చేసింది. ఆ కంటైనర్లో డ్రోన్లు వస్తాయి, అడిగి రాగానే ఓపెన్ అయిపోతుంటాయి, ఆ తర్వాత అటాక్ జరుగుతూ ఉంటుంది. ఒకటా రెండా ఇలా అనేక సందర్భాల్లో ఉక్రెయిన్ కూడా తమ ఎత్తుగడని స్కెచ్ని వేసి అమెరికా సహాయంతో యుక్రెయిన్ యూరోపియన్ సపోర్ట్ కూడా ఉంది, ఈ దేశాల సహాయ సహకారాలతో రష్యా పైన భయంకరమైన దాడిలో కూడా పాల్పడుతుంది. అది ఇప్పుడు 2 రోజుల క్రితం కూడా ఇలాగే ఆయిల్ రిఫైనరీల పైన ఉక్రెయిన్ చేసిన అటాక్ భారీ నష్టాన్ని సమకూర్చింది రష్యాకి. ఆ నష్టానికి ప్రతీకారంలో భాగంగానే ఇప్పుడు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ కోస్టియాంటి ఎన్వికా అనేటువంటి ఆ నగరాన్ని చుట్టుముట్టి అక్కడ రక్షణ వ్యవస్థలో కీలకమైనటువంటి ఫోర్ట్రెస్ బెల్ట్ లో భాగంగా చిన్న చిన్న దళారులు చొరబడి డ్రోన్లు, గైడ్ బాంబులు, ఆల్జర్లతో రష్యా పైన ఒత్తిడి పెంచుతోంది ఆ ప్రాంతం. ఇక యుక్రెయిన్ సైన్యం ఇంకా నగరాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది. రష్యా అక్కడ కొంత ఆందోళన క్రియేట్ చేస్తోంది. ఉక్రెయిన్లోని కోస్టియాన్స్వికా అనేటువంటి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా రష్యా తమ కబంధ హస్తాల మధ్య చుట్టుముట్టేసి అక్కడ భయంకరమైనటువంటి దాడులకు పాల్పడుతోంది. సో కనీసం ఇప్పటివరకు ఈ 24 అవర్స్లో 12 మంది చనిపోతే 40 మంది గాయాలయ్యాయి. దాంట్లో డ్నిప్రో, జపోర్జియా, సుమి, కార్కివ్ ఈ ప్రాంతాలు ఎక్కువగా దెబ్బతిరిపోయాయి ఉక్రెయిన్లో. సో అక్కడ కంప్లీట్గా కరెంట్ పవర్ సప్లై కూడా ఆగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఆగిపోయాయి. ఇక ఉక్రెయిన్ ఎక్కువగా వాడేటువంటి డ్రోన్లతో రష్యా ఇంధనకు సంబంధించినటువంటి ఆయిల్ రిఫైనరీ కేంద్రాలని, రైల్వే మార్గాలని, సరఫరా చేసినటువంటి ట్రాన్స్పోర్టేషన్ని, మరీ ముఖ్యంగా క్రిమియా వైపుగా వెళ్ళేటువంటి లాజిస్టిక్స్ పైన కూడా. క్రిమియా అనేది ఒక ఐలాండ్, రష్యా ఎప్పటి నుంచో అక్కడ ఉంటుంది, అక్కడ బాగా వేయాలని చూస్తోంది. ఆ ప్రయత్నమే ఇప్పుడు భయంకరమైన యుద్ధంగా మారింది. సో క్రిమియా వైపుగా వెళ్ళేటువంటి ఆ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ మొత్తాన్ని కూడా దెబ్బతీసింది ఉక్రెయిన్. ఈ దాడులతో ఆ ప్రాంతాల్లో ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన అటాక్ తర్వాత ఆయిల్ స్కార్సిటీ ఏర్పడింది, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అవుతోంది, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సమాధానంగానే ఇప్పుడు ఉక్రెయిన్ పై అటాక్ చేసింది రష్యా. వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ ప్రతిపాదించినటువంటి పరస్పర దాడుల విరమణ తిరస్కరించారు అని చెప్పి రష్యా అంటోంది. డోన్ బాస్ మరియు ఉత్తర ప్రకటిత లక్ష్యాలు నెరవేరే వరకు కొంత యుద్ధం కొనసాగుతుంది అనేది రష్యా చెప్తోంది. అంటే వ్లాదిమిర్ పుతినే మాపై అటాక్లో భాగంగా ఆ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని బ్రేక్ చేశారని చెప్తూ ఉన్నారు అటువైపు జెలెన్స్కీ. సో ఉక్రెయిన్ జెలెన్స్కీ చెప్తున్న మాట అది. కానీ ఇక్కడ రష్యా ఏం చెప్తోంది, మాపై అటాక్ని మేము తిప్పికొడుతున్నాం అంతే. వ్లాదిమిర్ జెలెన్స్కీ ఏమంటున్నారు, రష్యా శాంతి ప్రతిపాదన తిరస్కరిస్తోంది, రష్యా ప్రకటించేటువంటి సైనిక లక్ష్యాలను పదే వాయిదా పడుతున్నాయని, ఉక్రెయిన్ తన ఖచ్చితమైన డ్రోన్ దాడులను కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు వ్లాదిమిర్ పుతిన్కి ఎగెయిన్స్ట్గా జెలెన్స్కీ. సో ఇప్పుడు రష్యా అనేది ఎక్కడ టార్గెట్ చేస్తోంది, తూర్పు ఫ్రంట్లో దాడులను మరింతగా వేగం చేసింది. ఉక్రెయిన్ డ్రోన్లతో సరఫరా మార్గాల మొత్తాన్ని కూడా దాడులు చేస్తోంది. ప్రధానంగా హాట్స్పాట్గా ఉన్నటువంటి ప్రాంతాలు డోన్టెస్క్ అండ్ కోస్టియాంట్వికా ఇటు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టార్గెట్స్. సో వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. దాడుల్లో అనేక రకాలుగా ఇటు రష్యా వైపు కూడా భయంకరమైన నష్టం వాటిల్తోంది. శాంతి చర్చలు మొత్తం కూడా ప్రస్తుతం నిలిచిపోయాయి. రష్యా కొన్ని ప్రాంతాల్లో కొంత స్లోగా ముందుకు సాగుతుంది. ప్రత్యేకంగా డోన్టెస్క్ ఫ్రంట్లో చాలా స్లోగా తమ మూమెంట్ని కదుపుతూ మొత్తంగా ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. సో దూర ప్రహార సామర్థ్యంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో సంబంధించి ప్రజెంట్ అటాక్స్ మొత్తం కూడా రష్యా వైపు కూడా తీవ్రమైన నష్టం వాటిల్తోంది. కాబట్టి దానికి ప్రతీకార చర్యలు అంటున్నారు పుతిన్. సో ఇప్పుడు పుతిన్ చేసినటువంటి ప్రధానమైనటువంటి దాడి కోస్టియాన్స్వికా, డోన్టెస్క్ ప్రాంతాల్లో, డ్నిప్రో ప్రాంతంలో, తర్వాత క్రిమియాకు సంబంధించినటువంటి లాజిస్టిక్స్ వెళ్తూ ఉంటే దానిపై అటాక్లో భాగంగా ఉక్రెయిన్ చేస్తున్న దాడులు కానీ దానికి సమాధానంగా అనేక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తోంది రష్యా. ఇది ఉక్రెయిన్ తూర్పు రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి ఫోర్ట్రెస్ బెల్ట్ కోస్టియాన్స్వికా, డోన్టెస్క్ అనేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో అక్కడ కీలకమైనటువంటి ఆయుధ సామాగ్రి నిల్వలు ఉన్నాయంట ఉక్రెయిన్ దాచుకున్నవి. వాటి లక్ష్యంగానే దాడులు జరుగుతున్నాయి. స్లోవియాన్స్క్, క్రమటార్స్క్ ఈ వైపుగా కూడా రష్యా దాడులకు పాల్పడుతుంది. రష్యా ఇప్పుడు పెద్ద మొత్తంలో ట్యాంక్ కాలమ్స్ కంటే చిన్న ఇంట్రెస్ట్ బృందాలు, భారీ ఎఫ్పిపి అండ్ గైడెడ్ బాంబులతోనే ఈ అటాక్కి పాల్పడుతోంది. సో ఇస్కందర్ M బాలిస్టిక్ మిసైల్ ఉపయోగించింది ఇప్పటివరకు, షాహిదీ గెరాన్ కమికేజ్ డ్రోన్లను ఉపయోగించింది, FAB 500, FAB 1500 గైడెడ్ బాంబులను ఉపయోగించింది. సో భారీగా ఆర్టిలరీని కూడా ఉపయోగిస్తోంది. భయంకరమైనటువంటి మిసైళ్లు, చిన్న డ్రోన్లతోనే ఉక్రెయిన్కి ముచ్చమటలు పట్టిస్తోంది మళ్ళీ రష్యా.
ఇక ఉక్రెయిన్ ప్రతిదాడి విషయానికి వస్తే చమురు శుద్ధి కేంద్రాలని, రిఫైనరీస్ని, రైల్వే ట్రాక్స్ని, ఆయిల్ రిజర్వ్స్ని, బ్రిడ్జెస్ని, క్రిమియాకు వెళ్ళేటువంటి మార్గాల్ని కూడా ఉక్రెయిన్ టార్గెట్ చేస్తోంది. సో క్రిమియాలో కూడా ఇప్పుడు ఆ టార్గెట్ చేసి ట్రాన్సిట్ వెహికల్స్ని పేల్చేయడంతో అక్కడ ఆయిల్ డెఫిషియన్సీ ఏర్పడింది. రష్యాలోని పలు ప్రాంతాల్లో బంకుల వద్ద కూడా ఇప్పుడు ఆయిల్ రిఫైనరీ పేలిపోవడంతో క్యూలు కనబడుతూ ఉన్నాయి. సో లాస్ట్ 48 అవర్స్గా డ్నిప్రోలో క్షిపణి దాడి జరిగింది, జపోర్జియాలో జరిగింది, కార్కివ్లో జరిగింది. కనీసం 12 మంది మరణిస్తే 40 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ దాడి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడుతున్న తరుణంలో రష్యా కూడా ప్రతీకారంలో భాగంగా ఉక్రెయిన్ పై ఇదే రకమైన అటాక్కి పాల్పడుతోంది. రష్యా ఉక్రెయిన్ వార్ మరింతగా ముదిరే అవకాశం ఉంది. నెట్వర్క్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మాట్లాడుకున్నాం. 60 రోజుల పాటుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖతార్ వేదికగా జరుగుతున్నప్పుడు కూడా అడపాతడపా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో బాంబుల వర్షం కనబడుతోంది. అక్కడ నౌకల్ని పేల్చివేసే సిస్టమ్ కనబడుతోంది. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం నిరంతరాయంగా 3 సంవత్సరాలు కొనసాగుతోంది. కొంత సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ పేరుతో ఆపేశారు అన్నప్పటికీ అది మళ్ళీ ముదిరింది. మళ్ళీ రోజు రోజుకి మరింత తీవ్రమవుతోంది. రష్యా చేసేటువంటి అటాక్తో ఉక్రెయిన్ మళ్ళీ ఉక్కిరిబిక్కిరవుతూ అటు బ్రిటన్, అమెరికా, యూరోపియన్ నేషన్స్, నాటో దేశాల సహాయం కూడా ఇప్పుడు ఉక్రెయిన్ తమ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడం కోసం తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. సో ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకుంటూనే మరి రష్యాపై అటాక్ చేస్తోంది. మళ్ళీ రష్యా అటాక్ చేయగానే మేము పూర్తిగా నష్టపోతున్నామనేటువంటి మాట కూడా ఉక్రెయిన్ మాట్లాడుతోంది. కానీ 3-4 ఏళ్లుగా జరుగుతున్నటువంటి యుద్ధం మేము రాగానే చిటికలో ఆపేస్తాన ట్రంప్ మాత్రం ఈ రోజుకి ఆపలేకపోయారు. ఈ రోజుకి యుద్ధం కొనసాగుతుంది అని అంటే డెఫినెట్గా ట్రంప్ కూడా ఇక్కడ బిగ్గెస్ట్ ఒక బ్లాక్ మార్క్గా ఉన్నాడని చెప్పాలి. Ебать, он уебал только